సింగపూర్ నాయకుల్ని, సింగపూర్ ఇన్వెస్టర్లని, పారిశ్రామికవేత్తలని ఆకట్టుకున్నాడు నారా లోకేష్. సుడిగాలి పర్యటన చేసి సింగపూర్ పారిశ్రామికవేత్తలని ఒప్పించి రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాడు నారా లోకేష్. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి మంత్రి నారా లోకేష్ చేసిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. 4 రోజుల పర్యటన ముగించుకుని స్వరాష్ట్రానికి బయలుదేరిన మంత్రి లోకేష్ కు అక్కడ తెలుగు ప్రవాస భారతీయులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలకు ఎదురైన చేదు అనుభవాన్ని చెరిపేసి వారిలో నమ్మకాన్ని నింపేందుకు మంత్రి లోకేష్ చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కనీ విని ఎరగని రీతిలో సింగపూర్ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తలు, అక్కడ తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు నారా లోకేష్ కి. వెళ్లిన రోజున ఎంతైతే ఘనంగా ఆహ్వానించారో తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే ఘనమైన వీడ్కోలు పలికారు అక్కడ తెలుగువారు. సింగపూర్ ప్రభుత్వ పెద్దల, పారిశ్రామికవేత్తల నుంచి లభించిన స్పందన ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను ఇనుముడింపు చేసింది. 4 రోజుల పర్యటనలో సీఎంతో కొన్ని, విడిగా మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలతో 1-to-1 చర్చలు 19, G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్ సమావేశాలు 6, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు, 4 సైట్ విజిట్లు, రోడ్ షో, డయాస్పోరా ఈవెంట్స్ 2 కలిపి మొత్తం 35 కార్యక్రమాలకు లోకేష్ హాజరయ్యారు. అంటే 4 రోజుల్లో 35 కార్యక్రమాలు, అంటే రోజుకు 9 కార్యక్రమాలు. ముఖ్యమంత్రి నేతృత్వంలో సింగపూర్ వెళ్లిన బృందానికి సామాన్య తెలుగు ప్రవాస భారతీయుల నుంచి ఆ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం వరకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ నెల 20న తొలి రోజు ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యాన్ని నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి లోకేష్ చేసిన ప్రసంగం సింగపూర్ ఎన్ఆర్ఐలలో స్ఫూర్తి నింపింది. ఏపీ బ్రాండ్ ప్రమోట్ చేయడంలో ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్గా మారాలని లోకేష్ ఇచ్చిన పిలుపు వారిలో చైతన్యాన్ని నింపింది. 4 రోజుల పర్యటనలో ఎయిర్ బస్, ఎయిర్ వోల్ట్, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, మొరాటా ఇంజనీరింగ్, ఐవీపీ సెమీ, క్యాపిటల్ ల్యాండ్, ఏబీఎం ఫలవంతమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ స్థాపనకు నెలకొన్న అనుకూలతలు, అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, ప్రోత్సాహకాలు, అమలు చేస్తున్న సులభతర వాణిజ్య విధానాలను వివరిస్తూ మంత్రి జరిపిన చర్చలు పారిశ్రామికవేత్తలు ఆలోచింపజేశాయి. ఏపీలో పరిశ్రమలు స్థాపించడం వల్ల కలిగే ప్రయోజనాలను లోకేష్ ద్వారా ఆసక్తిగా తెలుసుకున్న పారిశ్రామికవేత్తలు తమ సంస్థల ఉడాలతో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ఒకసారి ఎంఓయూపై సంతకం చేశాక అనుమతుల నుంచి కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఆయా సంస్థల పూర్తి బాధ్యత తమదేనంటూ 2వ రోజు ఏపీ సింగపూర్ బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి ఇచ్చిన భరోసా పరిశ్రమదారులను ఆకర్షించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమెరికా, దావోస్ పర్యటన తర్వాత సింగపూర్ లో మంత్రి లోకేష్ చేసిన పెట్టుబడుల యాత్ర విజయవంతమై పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని నింపింది. రాష్ట్ర యువతలో ఆశల్ని పెంపొందించింది. 20 లక్షల ఉద్యోగాల హామీ ఏదైతే ఉందో అది నెరవేరే సమయం ఆసన్నమైందని చెప్పి యువత సంతోషంగా, ఆనందంగా నాట్యం చేసింది.